ఐ యామ్ అ మిలేనియల్. సో, నేను పెరగడము, లేదా నేను చూసిన ప్రపంచం అంతా కూడా ఎవ్వరిని హర్ట్ చేయకూడదు. మనల్ని ఎవరైనా ఏమన్నా అన్నా కూడా మనం వెనక్కి తగ్గి ఉండాలి. మనం మాట్లాడకూడదు. ఒకవేళ మనకి నచ్చకపోయినా మాట్లాడకూడదు. వాళ్ళకి చెప్పకూడదు. ఇదే కాన్సెప్ట్‌తో నేను పెరిగాను. టు సమ్ ఎక్స్‌టెంట్ ఇట్ ఈస్ రియల్లీ గుడ్. ఇట్ యాక్చువల్లీ బిల్ట్ మై పర్సనాలిటీ. బట్ ఇట్ టుక్ మీ టు రీచ్ 40s టు బి ఏబుల్ టు సే నో. అంటే నో చెప్పడము, లేదా లైఫ్‌లో టాక్సిక్ పీపుల్‌ని తొలగించడము, ఎలిమినేట్ చేయడము అనేది నాకు చాలా కష్టమైంది. బట్ ఆఫ్టర్ ఐ టర్న్ 40, ఐ రియలైజ్ దట్ యూ నో వాట్, ఇట్స్ హై టైమ్ ఐ నీడ్ టు పుట్ మై ఫుట్ డౌన్ అండ్ సే నో. బికాస్ ఆఫెన్ టైమ్స్ వి థింక్ దట్ పాజిటివిటీ ఈజ్ వెరీ గుడ్, అండ్ మనము ఒక నెగటివ్ పర్సన్ ఆర్ ఒక టాక్సిక్ పర్సన్ లైఫ్లో ఆర్ ప్రాక్సిమిటీలో ఉన్నా కూడా మనం పాజిటివిటీని స్ప్రెడ్ చేయొచ్చు అని అనుకుంటాం. నేను అదే మైండ్ సెట్తో ఉండేదాన్ని. నేను మంచిదాన్నే కదా, నేను బాగానే ఉంటాను కదా, సో నా క్వాలిటీస్ వాళ్ళకి ఎందుకు రాకూడదు అని. బట్ ఆల్ ఇట్ టేక్స్ ఇస్ వన్ డ్రాప్ ఆఫ్ పాయిజన్ టు పొల్యూట్ the entire river. All it takes is one bad thought to corrupt your mind. All it takes is one bad person to destroy your life. నేను అది చాలా లేట్గా గ్రహించాను. అఫ్ కోర్స్ లేటెస్ట్గా గ్రహించాను, అది వేరే విషయం. సో వాట్ ఐ లెర్న్డ్ ఇన్ మై లైఫ్ ఈజ్ టు కంప్లీట్లీ ఎలిమినేట్ సచ్ పీపుల్. ఎస్, ఐ డోంట్ వాంట్ యూ ఇన్ మై లైఫ్ అని చెప్పడంలో బాధేస్తుంది మనకి, కానీ మన లైఫ్ని మనం గ్రిప్లోకి తీసుకోవాలి అండ్ మన చుట్టూతో ఒక బౌండరీ సెట్ చేసుకోవాలి. అప్పుడే మనం స్ట్రాంగ్గా ఉండగలము, మనం కూడా పాజిటివ్గా ఉండగలము. సో డు నాట్ హెసిటేట్ టు సే నో టు పీపుల్, ఎస్పెషలీ టాక్సిక్ పీపుల్. ఎలిమినేట్ దమ్ ఫ్రమ్ యువర్ లైఫ్. ఇట్ అప్లైస్ టు టాక్సిక్ పీపుల్, టాక్సిక్ థాట్స్, టాక్సిక్ ఇన్ఫ్లుయెన్సర్స్ అండ్ టాక్సిక్ పోస్ట్, ఎవ్రీథింగ్. ఇఫ్ యూ డు నాట్ లైక్ ఇట్, తీసేయండి మీ లైఫ్లోంచి. మీరేమి వాళ్ళతో ఆర్గ్యూ చేయక్కల్లా, డిస్కస్ చేయక్కల్లా, వాళ్ళతో రీజనింగ్ చేయక్కల్లా. నేను నచ్చకపోయినా అంతే. రిమూవ్ మీ ఫ్రమ్ యువర్ లైఫ్. Remove my Instagram handle from your life. Move on to different handles. That gives you positivity, right? మీరేమనుకుంటారో కామెంట్స్లో రాయండి. Stay positive, stay happy.